కడప జిల్లా బి కోడూరు మండలం గోవిందాయపల్లి గ్రామంలో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. స్థానిక పాఠశాలకు చెందిన భూమిని కొన్ని దశాబ్దాల క్రితం సంబంధిత వ్యక్తి దానంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా అదే పాఠశాల భూమిని మరో వ్యక్తి ఆన్లైన్ ద్వారా తన పేరును రిజిస్టర్ చేయించుకున్న ఘటన వెలుగులోకి రావడంతో వివాదం మొదలైంది. సర్వే నంబర్ 755 విస్తీర్ణం 4.27 సెంట్ల స్థలాన్ని ఇలా అక్రమంగా రిజిస్టర్ చేయడంతో అధికారులపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బి కోడూరు మండలంలో మున్నెల్లి రెవెన్యూ విలేజ్ సంబంధించి గోవిందాయపల్లిలో ఒక 755 సర్వే నెంబర్లో 4 ఎకరాల 27 సెంట్లు పట్టాభూమి ఉంది. ఈ పట్టాభూమి గత కొన్ని దశాబ్దాల కింద ఒక దాత స్కూల్ కోసం స్థలాన్ని దానం చేయడం జరిగింది. సో దానిపైన చుట్టూ ఏదైతే 4 ఎకరాల 27 సెంట్లు ఉందో దాని చుట్టూ కూడా 10 అడుగుల ఎత్తుతో దాన్ని కాంపౌండ్ వాల్ కూడా చేసి స్కూలు బిల్డింగ్స్ కట్టడం జరిగింది. స్కూలు నడుస్తుంది అక్కడ. సో దాన్ని ఒక లోకల్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి దాన్ని ఆన్లైన్ చేసుకొని దాని మీద 8 లక్షల లోన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది గత జూలై నెలలో మనకు ఈ నోటీస్ రావడంతో ఇమీడియట్గా దాన్ని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్న విఆర్ఓ, విలేజ్ సర్వేయరు, అలాగే అక్కడ ఉన్నటువంటి డీటీని వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఆ మనీ కూడా ఏదైతే లోన్ తీసుకున్నారో ఆ లోన్ కూడా రికవర్ చేయడం జరిగింది. అలాగే నిన్నటి రోజు డిఆర్సీలో జరిగినటువంటి చర్చలో భాగంగా నిన్న ఇమీడియట్గా వాళ్ళ పోలీసు వారు దాన్ని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే లోన్ ఇచ్చారో వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఆన్లైన్లో ఎవరి పేరైతే ప్రైవేట్ వ్యక్తుల పేర్లు వచ్చినాయో దాన్ని కూడా రెస్టోర్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.